హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ధనుసు రాశి వార ఫలాలు అయితే తెలుసుకోబోతాం. ఈ వారం జీవితంలో పెద్ద మార్పులు వీళ్ళకైతే చోటు చేసుకుంటాయి. అది తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. ధనుసు రాశి వార ఫలాలు. ఇది రాశి చక్రం 9వ రాశి పుట్టిన సమయంలో చంద్రుడు ధనుసు రాశిలో సంచరించినప్పుడు వారిని ధనుసు రాశిగా జాతకులుగా పరిగణిస్తారు. ఇక ఈరోజు వీరి వార ఫలాలు. ఈ 7 రోజులు కొంతమంది ధనుసు రాశి వారికి కొత్త ప్రారంభాలకు స్వాగతం పలకడానికి ఉత్తమ సమయం. మీ ప్రేమ జీవితం, వృత్తి జీవితంలో మీరు ఉత్తేజకరమైన అవకాశాలను పొందుతారు. మీరు డబ్బు పరంగా స్థిరంగా ఉంటారు. ఆరోగ్యపరంగా సమతుల్యతను కాపాడుకోవడం అవసరం. ఈ వారాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సానుకూలంగా ఉంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావాల్సిన ధనం అందుతుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. అయిన వారికి సహాయం అందిస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటకానికి గురి చేస్తుంది. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఈ వారం మీ లవ్ లైఫ్ పాజిటివ్గా ఉండబోతుంది. మీరు ఒంటరిగా ఉన్నవారైతే మీ హృదయాన్ని గెలుచుకునే వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. రిలేషన్షిప్లో ఉన్నవారు పరస్పర అవగాహన పెంచుకోవడానికి, వారి బంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మంచి సమయం. మీ భావాలను తెలపడానికి, మీ సంబంధాలతో కొత్త మార్పులను అన్వేషించడానికి ఇది గొప్ప సమయం. మీ భాగస్వామి అవసరాలు, కోరికలను కూడా పట్టించుకోవాల్సిన తరుణం. ఇది మీ భావోద్వేగ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. ధనుసు రాశి వారికి ఈ వారం ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. మీరు కొత్త ప్రాజెక్టులు లేదా పనులను పొందవచ్చు. ఇది మిమ్మల్ని సవాల్ చేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. మీ నైపుణ్యాలు ప్రదర్శించడానికి, పనిలో చొరవ తీసుకోవడానికి ఇది గొప్ప సమయం. నెట్వర్కింగ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి సహోద్యోగులు, సీనియర్లతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఇది ఎదుగుదలకు, పురోగతికి మార్గం చేస్తుంది. పట్టుదల, సానుకూల దృక్పథంతో మీ వృత్తిపరమైన లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఆరోగ్యపరంగా ధనుసు రాశి వారికి పని, విశ్రాంతి మధ్య సమతుల్యతను సాధించడం చాలా ముఖ్యం. చాలా కష్టపడి పనిచేయడం వల్ల ఒత్తిడి, అలసట వస్తుంది కాబట్టి మధ్యలో విరామం తీసుకోకుండా కూడా చాలా ముఖ్యం. మిమ్మల్ని రీఫ్రెష్ చేసే కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా లేదా తేలికపాటి వ్యాయామాలు మీ దినచర్యలో చేర్చడాన్ని పరిగణించండి. మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. మద్యపానం, ధూమపానాన్ని విడిచిపెట్టండి. ధనుసు రాశి వారికి ఈ వారం ధనపరంగా స్థిరంగా ఉంటుంది. ఆదాయం మీ అవసరాలను తీరుస్తుంది. మీ బడ్జెట్ సమీక్షించుకోవడానికి, భవిష్యత్తు ఖర్చులను ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి సమయం. అనవసర ఖర్చులను నివారించండి. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పొదుపుపై దృష్టి పెట్టండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే సహాయం తీసుకోవడానికి పరిగణించండి. మీ సలహాలు ఇతరులకు పనిచేస్తాయి కానీ మీకు పనిచేయవు. అందువల్ల ఇతరుల సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్.